రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ టాక్సిక్ ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు సినిమా విడుదలైన నేపథ్యంలో సోషల్ మీడియా, ముఖ్యంగా ట్విట్టర్లో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనతో పాటు పాజిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే అసలు టాక్సిక్ ఎలా ఉంది? యష్ మరోసారి తన మాస్ మ్యాజిక్ చూపించాడా? ప్రేక్షకుల ట్విట్టర్ రివ్యూల ప్రకారం సినిమాలో ప్రధాన హైలైట్స్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. యష్ స్క్రీన్ ప్రెజెన్స్కు ఫుల్ మార్క్స్. సినిమా చూసిన పలువురు ప్రేక్షకులు ముందుగా యష్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో యష్ను చాలా స్టైలిష్గా ప్రెజెంట్ చేశారని ప్రశంసిస్తున్నారు. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒక ప్రేక్షకుడు ఫస్ట్ హాఫ్పై స్పందిస్తూ యష్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. యాక్షన్ సీక్వెన్స్లు చాలా స్టైలిష్గా ఉన్నాయని, విజువల్స్, సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నాయని తెలిపారు. అయితే కథనం కొన్ని చోట్ల కాస్త నెమ్మదిగా సాగుతుందని, మరికొన్ని సన్నివేశాలు కొంత కన్ఫ్యూజింగ్గా అనిపించాయని కూడా అభిప్రాయపడ్డారు. ఫస్ట్ హాఫ్లో విజువల్స్, యాక్షన్ హైలైట్. మరో ప్రేక్షకుడి అభిప్రాయం ప్రకారం ఫస్ట్ హాఫ్లో కియారా అద్వానీ లవ్ ట్రాక్ వచ్చే వరకు సినిమా చాలా ఆసక్తికరంగా సాగిందట. ముఖ్యంగా యష్ డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్లస్గా నిలిచాయని చెప్పారు. అయితే సినిమా నిడివి కాస్త ఎక్కువగా ఉందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అంటే ట్విట్టర్ టాక్ ప్రకారం సినిమా విజువల్గా, టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కథనం విషయంలో కొంత ఓపిక అవసరమవుతుందనే అభిప్రాయం కనిపిస్తోంది. సెకండాఫ్లో మాస్ ఎలివేషన్స్. ఒక ప్రేక్షకుడు ఈ సినిమాకు 5కి 3 రేటింగ్ ఇస్తూ తన షార్ట్ రివ్యూను పంచుకున్నారు. ఫస్ట్ హాఫ్లో పాత్రల బిల్డప్ బాగుందని, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. నటీనటుల పెర్ఫార్మెన్స్, టెక్నికల్ విభాగం కూడా సినిమాకు ప్రధాన బలాలని తెలిపారు. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే పవర్ఫుల్ మాస్ ఎలివేషన్స్తో సాగుతుందని, యష్ పూర్తిస్థాయి యాక్షన్ అవతార్లో అదరగొట్టారని చెప్పారు. కొన్ని సన్నివేశాలు థియేటర్లలో విజిల్స్ వేయించేలా ఉన్నాయని కూడా కామెంట్ చేశారు. నయనతార కూడా ప్రధాన హైలైట్. టాక్సిక్లో నయనతార పాత్రకు కూడా మంచి స్పందన వస్తోంది. ఒక ప్రేక్షకుడు నయనతార స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఎలిగెంట్గా, పవర్ఫుల్గా ఉందని ప్రశంసించారు. ముఖ్యంగా ఇంటెన్స్ సన్నివేశాల్లో ఆమె హావభావాలు కథకు మంచి ఎమోషనల్ డెప్త్ తీసుకొచ్చాయని అభిప్రాయపడ్డారు. యష్, నయనతార మధ్య వచ్చే సన్నివేశాలు కూడా కథకు మరో లేయర్ను జోడించాయని చెబుతున్నారు. ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదా? మరో ప్రేక్షకుడు మాత్రం టాక్సిక్ను సాధారణ కమర్షియల్ మాస్ మూవీగా చూడకూడదని అభిప్రాయపడ్డారు. మనుషుల్లోని క్రూరత్వం, స్వార్థం, మానవ సంబంధాల్లోని సంక్లిష్టత వంటి అంశాలను సినిమాలో చూపించే ప్రయత్నం చేశారని తెలిపారు. అదే సమయంలో ప్రేమ, ఎమోషన్స్కు కూడా కథలో చోటు ఉందని పేర్కొన్నారు. గీతూ మోహన్దాస్ ఈ సినిమాను తనదైన శైలిలో కొంచెం బోల్డ్గా, డిఫరెంట్గా తెరకెక్కించారని ప్రశంసించారు. హాలీవుడ్ రేంజ్ సినిమాటోగ్రఫీ. సినిమాలో రాజీవ్ రవి అందించిన సినిమాటోగ్రఫీపై కూడా ప్రశంసలు వినిపిస్తున్నాయి. కొన్ని ఫ్రేమ్స్ హాలీవుడ్ స్థాయి విజువల్స్ను గుర్తు చేస్తున్నాయని ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అలాగే డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలకు కూడా మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని ఫైట్ సీక్వెన్స్లు భారతీయ సినిమాల్లో చూసిన అత్యుత్తమ యాక్షన్ సన్నివేశాల్లో ఒకటిగా నిలుస్తాయని కొందరు ప్రేక్షకులు ప్రశంసించారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ పీక్స్లో. మరో ప్రేక్షకుడి రివ్యూ ప్రకారం యష్ క్యారెక్టరైజేషన్ సినిమాకు బిగ్గెస్ట్ హైలైట్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్లు బాగా ఆకట్టుకున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకు పెద్ద అసెట్గా నిలిచిందని, క్లైమాక్స్లో వచ్చే హై ఆక్టేన్ ఎలివేషన్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఫైనల్గా టాక్సిక్ ఎలా ఉంది? మొత్తం ట్విట్టర్ రివ్యూలను పరిశీలిస్తే యష్ నటన, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, స్టైలిష్ యాక్షన్, సినిమాటోగ్రఫీ, విజువల్స్, ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎలివేషన్ సినిమాకు ప్రధాన బలాలుగా కనిపిస్తున్నాయి. అయితే మరోవైపు కథనం కొన్ని చోట్ల నెమ్మదిగా సాగడం,
కొంత కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే, ఎక్కువ నిడివి వంటి అంశాలపై కూడా కొంతమంది ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంటే టాక్సిక్ అందరికీ నచ్చే రెగ్యులర్ కమర్షియల్ మాస్ మూవీ కంటే స్టైలిష్ యాక్షన్తో పాటు డిఫరెంట్ టేకింగ్ను ఇష్టపడే ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. యష్ అభిమానులకు మాత్రం ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ అవతార్, మాస్ ఎలివేషన్స్ పండగలా ఉండొచ్చని సోషల్ మీడియా రివ్యూలు చెబుతున్నాయి. మరి మీరు టాక్సిక్ చూశారా? మీ రివ్యూ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.